గతంలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా తప్పు మాట్లాడినా, గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఒకటిగా లేనప్పుడు లోకేష్ ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా ఆ విషయాలు, ఆ వీడియోలు, ఆ ఫోటోలు, ఆ వీడియోలు మాట్లాడిన వీడియోలు విపరీతంగా ట్విట్టర్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, సోషల్ మీడియా వ్యాప్తంగా వాట్సాప్‌లో గానీ పెట్టి విపరీతంగా ట్రోల్ చేసేవారు. అయితే తమ పార్టీ నేతల్ని ఏ రోజు వాళ్ళు చేసుకోలేదు. ఎవరైనా అంతే. టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా జగన్ తప్పుగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉంటాయి. లోకేష్, చంద్రబాబు తప్పుగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉంటాయి. జనసేన అయినా పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే నాయకులు ఎట్లా అయితే నిజాయితీగా, న్యాయంగా ఉండలేరో వాళ్ళ వాళ్ళకి అభిమానించే తోకగాళ్ళు కూడా ఈ బ్యాచ్‌లంతా కూడా 95% ఆఫ్ ద టీడీపీ, వైసీపీ, జనసేన సపోర్టర్స్ కూడా వాళ్ళకి భజన చేయడం తప్ప వాళ్ళకి నాలెడ్జ్, అవగాహన ఉండదు. నిజాలు ఒప్పుకోలేరు. తమ నాయకుడు కూడా తప్పు మాటలు మాట్లాడాడు, అబద్ధాలు చెప్పాడు. చిన్న చిన్న మాటలు దొర్లుతూ ఉంటాయి. వాటిల్నే పట్టుకుంటారు. ఇప్పుడు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక్క మాటని వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా పట్టుకుంది. కానీ ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు మాత్రం పట్టుకోదు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడితే పట్టుకునే జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడినప్పుడు చిన్న తప్పులు దొర్లాయి. వాటి గురించి పెద్ద పట్టించుకోరు. ఈరోజు ఆయన ఏమన్నారంటే కలెక్టరల్ మీటింగ్‌లో మరి ఫస్ట్ టైమ్ కదా ఆయనకి కాస్త బాడీ లాంగ్వేజ్ కూడా బెరుగ్గానే కనిపించింది. కొత్త కాబట్టి ఎవరికి అట్లా ఉండదు, తప్పేం కాదు. నెమ్మదిగా డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్ మీట్‌లో ఐ మీన్ ఈ కలెక్టర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ మీడియా అంతా ఉంది. అందరూ చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారనేది. చంద్రబాబు మాట్లాడినా, జగన్ మాట్లాడినా పెద్దగా పట్టించుకోరేమో గానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడితే పట్టించుకుంటారు. సినిమా హీరో గాబట్టి, సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి గాబట్టి, యూత్ కాస్త ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి. డిప్యూటీ సీఎం అయ్యారు గాబట్టి, డెఫినెట్‌లీ ఆయన ఏం మాట్లాడతారో అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 20 ఏళ్లయింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. నిజానికి 10 సంవత్సరాలయింది. సరే 20 సంవత్సరాలను కాసేపు అంటే 20 సంవత్సరాలు అయ్యింది. 20 సంవత్సరాల్లోనే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. ఏపీ యొక్క పురోగతి మొత్తం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 20 సంవత్సరాలు అవ్వల 10 సంవత్సరాలయింది. సరే నిజంగా ఆయన అన్నట్టు పురోగతి వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్నా, ఆ 20 సంవత్సరాల్లో సగం చంద్రబాబు పాలించారు, సగం జగన్ పాలించారు గదా! సో, ఇదే చంద్రబాబు నాయుడు యొక్క పాలన గురించి గతంలో చేసిన పాలన బాలేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటూ వైసీపీ ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తన మొదటి కలెక్టర్ మీటింగ్ లో బాగానే మాట్లాడి చాలా విషయాలను కవర్ చేశారు. మీటింగ్స్ కూడా చాలా షార్ప్ గా ఉండేలాగా డిజైన్ చేయాలన్నట్టుగా ఆయన మాట్లాడడం కూడా బాగుంది. అయితే ఇట్లాంటి తప్పులు జనరల్ గా దొర్లుతూ ఉంటాయి. బట్ 20 ఏళ్ళు అయ్యిందని అనేసి అక్కడితో అయిపోతే పర్లేదు. బట్ 20 ఏళ్ళు అయింది కానీ చాలా వెనక్కి వెళ్ళిపోయాం, 40 ఏళ్ళు వెనక్కి లాగా వెళ్ళిపోయాం అన్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో 20 ఎక్కడైంది? లేకపోతే సగం పాలిచ్చింది మీ చంద్రబాబే కదా! ఆయనతోనే కదా మీరు కూటమి కట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ప్రభుత్వంలోనే అనే మాటలైతే పవన్ కళ్యాణ్ మీద వినిపిస్తున్నాయి.